మహాకుంభ్ మొదలైంది. ప్రయాగరాజ్లో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి ప్రపంచ నలుమూలల నుంచి జనం వస్తున్నారు. అణువణువున భక్తిభావం ప్రసరిస్తోంది. పుణ్య నది జలాలు, పారవస్యం చెందే భక్త జనాలు, త్రివేణి సంగమంలో పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అణువణువున ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపమే ఈ మహాకుంభమేళా. భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలు. వాటికి అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో 12 ఏళ్లకోసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఇప్పుడొచ్చిన కుంభమేళా చాలా అరుదైనది. ఇలాంటివి 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తాయి. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాలో సరాసరి రోజుకు 1 కోటి మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా. 40 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ప్రయాగరాజ్ వెళ్తారు. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. देश के कल्याण के लिए हम लोग सर्वे भवन्तु सुखिनः का हम लोग का सनातन संस्कृति में बोला ही जाता है कि सभी सुखी रहे, सभी निरोगी रहे, सबका कल्याण हो। तो यही संदेश हम लोग देना चाहते हैं। बहुत उत्साह है। मैं झांसी से आई हूँ और यहाँ मिशन में राष्ट्र के पूरे देश से लोग यहाँ आए। सारी महिलाएं अलग अलग जगहों से आई हैं, प्रतापगढ़ से आई हैं, हमीरपुर से आए हैं, लखनऊ से लोग आए हैं, जगह जगह से महिलाएं आई हैं और बहुत उत्साहित है और बहुत एक उमंग है। और 144 वर्ष बाद ये उत्सव आ रहा है। ये जो कलश यात्रा है दिव्य प्रेम सेवा मिशन हरिद्वार की जो संस्था है उसके द्वारा एक आयोजन किया जा रहा है। यहाँ 2 दिन बाद से राम कथा का आयोजन है। लगातार 1 माह तक मांगलिक कार्य होंगे, कथा होगी, व्याख्यान होगा। 12 जनवरी को विवेकानंद जी की जो जयंती होती है उस पर व्याख्यान होगा और सभी जो हमारे धर्म के सनातन संस्कृति के जो भी संबंधित है उससे संबंधित सारे कार्यक्रम यहाँ होंगे। जब भी हम कोई धार्मिक या पुण्य कार्य करते हैं, शुभ आरंभ करते हैं, तो स्त्रियां एक पारंपरिक तरीके से इसको निकालती हैं और ये बहुत शुभ कार्य माना जाता है। కుంభమేళాకు ఎవరు ఎవరిని పిలవరు. భక్తులే స్వచ్ఛందంగా వస్తారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తారు. కులమతాలు, దేశాలతో సంబంధం లేకుండా వస్తారు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం. ఇసుమంతైన చోటులేని త్రివేణి సంగమ తీరం. కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతుంటారు. అంతరిక్షం నుంచి కనిపించే అతిపెద్ద హిందూ పండగిది. When water bodies meet with a certain force at a certain latitudinal position, during certain times of the year, it creates a massive possibility of life. This Prayag means there is a churn of water. Because 72% of your body itself is water, if you are in certain spaces where water is in a certain dynamic, it impacts the body in a huge way. And at a certain time of the year, which is calculated for various reasons, and it especially once in 12 years in the solar cycle, that is once in every solar cycle, a moment comes when it has the maximum impact. This is the Mahakumbh. Now how to go there? You're supposed to be there for 48 days and do sadhana. That is why all these akaras and everybody coming, but today a whole lot of people, if not most, are tourists who are going there. They are going there to see the Naga Babas. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రయాగరాజ్. అందుకే ఈ మహాకుంభమేళాకు విపరీతమైన క్రేజ్. 3 నదులు కలిసే చోట భక్తుల పుణ్య స్నానం ఆచరించేందుకు వేల కిలోమీటర్ల నుంచి వస్తారు. అమృత చుక్కలు పడ్డాయని చెప్పుకునే ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు, రోగాల నుంచి విముక్తి లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయనేది భక్తుల విశ్వాసం. కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో నీరు అమృతంలా మారుతుందని చెప్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో మాత్రమే కుంభమేళా, మహాకుంభమేళాను నిర్వహిస్తారు. పురాణ కథల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సముద్ర మథనం సమయంలో అమృత భాండం ఉద్భవించింది. ఈ అమృత కలశం కోసం దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో 12 చోట్ల కొన్ని అమృతపు చుక్కలు పడ్డాయి. వీటిలో 8 చుక్కలు స్వర్గంలో, 4 చుక్కలు భూమిపై పడ్డాయి.
ఆ ప్రదేశాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఒక్క ప్రయాగ్రాజే 3 నదులు కలిసే చోటు కావడంతో భక్తులు ఇక్కడే పుణ్య స్నానాలు చేసేందుకు ఇష్టపడతారు. దీన్ని తీర్థరాజమని, కింగ్ ఆఫ్ కుంభ అని కూడా అంటారు. I'm very honored, and by the grace of Swami Kailashanand Giri, I am being invited to represent my tradition, Shankaracharya Parampara, and I will be an ambassador for the whole world for this, in his behalf. हमारी पेशवाई थी और कल हमारी पेशवाई के बाद आज हम प्रयाग आए. प्रयाग से हम काशी आए. हमने महादेव को वंदन किया. महादेव से हमने प्रार्थना की कि हमारा कुंभ निर्विघ्न पूरा हो, और उसको लेकर के मैं यहाँ आया और महादेव का हमने सूक्ष्म अभिषेक किया. महादेव से हमने प्रार्थना की और यहाँ से वापस हम प्रयाग जा रहे हैं. पहले आकर के निमंत्रण दिया महादेव को, सबसे पहला निमंत्रण दिया, और अब आकर के मैं महादेव को पुनः वंदन करने आया, प्रार्थना करने आया कि मेरा कुंभ निर्विघ्न पूरा हो. और यह विशाल कुंभ है, क्योंकि भारत का सबसे बड़ा अखाड़ा हमारा निरंजनी अखाड़ा है. मैं उस अखाड़े का आचार्य महामंडलेश्वर हूँ. बहुत बड़ा दायित्व होता है आचार्य का, तो उस कारण मैं आया और महादेव मेरे आराध्य हैं. इतनी जगह नहीं होने के कारण 251 कुंडी हो रहा है. ये 7 दिन के 4 कार्यक्रम होंगे जो 1 महीने चलेगा. 14 जनवरी से 12 फरवरी तक 1 महीने का जो कार्यक्रम होगा, जिसमें हजारों यजमान रहेंगे और 300 से अधिक ब्राह्मण विप्र देवता रहेंगे. जो प्रत्येक कुंड पर तो यजमान बैठेंगे सपत्नीक, और प्रत्येक कुंड पर विप्र भी बैठेंगे. और उसके अलावा इस कार्यक्रम में 4 वेदों का पारायण होगा, पाठ होगा. మహాకుంభలో సౌభ్రాతృత్వం సరిహద్దుల్ని చెరిపేస్తుంది. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తున్నాయి. ప్రయాగరాజు మహాకుంభకు సాధు సంతులు 15 లక్షల మంది వరకు తరలివస్తారు. హిమాలయాల్లో ఉండే నాగ సాధువులు ఈ కుంభమేళాలో కనిపిస్తారు. వీరిని చూసేందుకు, వీరి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పోటీ పడతారు. తమ శక్తి యుక్తులను కూడా ప్రదర్శిస్తారు. వీరు మహాకుంభమేళా సందర్భంగా ఒంటి నిండా భస్మం, రుద్రాక్షలు, చందనం, ఢమరుకం, త్రిశూలం, గద్దె తదితర ఆయుధాలను ధరించి అందరినీ ఆకర్షిస్తారు. నాగసాధువులు ప్రత్యక్షంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులుగా పరిగణిస్తారు. చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. అనునిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు. కుంభమేళా పూర్తయిన తర్వాత తాము నివసించే హిమాలయాలకు మళ్లీ వెళ్లిపోతారు. ఈ నాగ సాధువులు మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ.